వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే 1 కిల్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఈ బిఆర్ మ్యాచ్ లో ఈ 1 vs 1 లో 1 కిల్ ఛాలెంజ్ ని కొంచెం కాంప్లికేటెడ్ అయితే మారుద్దాం. ఓన్లీ మినీ యూజ్ తోటి మాత్రమే మనమైతే ఆ 1 కిల్ అయితే కొట్టాలి. అప్పుడే మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసినట్టు. ఇక్కడ హిట్ లిస్ట్ అయితే పడ్డది. నాకు ఎంత దూలంటే మామ ఇక్కడ మన ఛాలెంజ్ 1 కిల్ ఛాలెంజ్ చేస్తున్నామని తెలిసి కూడా నేను హిట్ లిస్ట్ దగ్గరికి పోయి హాయ్ చెప్దామని అయితే వచ్చేసిన. హిట్ లిస్ట్ బాయ్ అయితే ఒక్కటాడో వచ్చేసి మనమైతే ఏం చేయలేం. గ్లోవలెస్ట్ ప్యాకేజ్ లోపు ఆడైతే లేపేసి మనం ఎస్కేప్ అని ట్రై చేసి మనం అయితే కొట్టేసాడు. ఆయన రీబౌండ్ అయితే అయిపోయా. మన దగ్గర ఛాన్స్ ఉంది కాబట్టి మనది ఇప్పుడే ధూళిపేట, మనకి ధూళి ఎక్కువ, అందుకని కొంచెం దూరం తగ్గించుకుంటే మనం మ్యాచ్ గెలుస్తాం. ఎప్పుడు ఎక్కిరిచ్చే బాయ్ కూడా మనకు అడ్వాన్స్ ఇచ్చినా అయినా మనం ఉన్న మన తీటకైతే మనం ఎనిమిది చూడడానికి అయితే వచ్చేసినాం. అరే నీకు మంచిగా చెప్తే అర్థం కాదు, సావురా నువ్వు సావు. ఇక్కడైతే మళ్ళీ మనం ఒక ఛాన్స్ అయితే పెంచుకుంటున్నాం. ఇక్కడ ఒక ఎనిమిది అయితే చూస్తే ఆడైతే మనం కొట్టడం లేదు. ఇక్కడ బండి కూడా చాలా డ్యామేజ్ అయితే అయిపోయింది. నా తెలిసి ఆబ్రో దగ్గర కూడా లేదనుకుంటా లూట్. ఆడు నువ్వు బాగా సరిపోయారా, ఇద్దరు సావురి. ఇక్కడ చూసుకుంటే అయితే ఎనిమిస్ అయితే ఉన్నారు. ఇక్కడ అయితే అబ్రో చూడలేదు కానీ మన కార్ అయితే చాలా డ్యామేజ్ అయితే అయిపోయింది. ఇంకా చూసేసాడు, మన కార్ కూడా ఫుల్ డ్యామేజ్ అయితే చేసేసాడు. ఇక్కడ హెల్త్ లేదా నేను ఎస్కేప్ అవుతుంటే మన పానానికి ఒక్కడిగానే అయితే ఇద్దరైతే వచ్చేసి మన అయితే లేపేశారు. ఆయన మన దగ్గర ఛాన్స్ ఉండడం వల్ల మళ్ళీ రీబౌండ్ అయితే అయిపోయాం. అరే నువ్వు ఎన్ని సార్లు కొట్టినా చావని పామరా నువ్వు. ఎన్ని లొద్దులే కానీ ఇక్కడ మనైతే ఒకటి చంపుతుండు. ఇక్కడ చూసుకుంటే ఇంకా 5 అయితే ఉన్నారు. మనం ఒక క్యాంపింగ్ ప్లేస్ అయితే చూసుకోవాలి. ఇక్కడ మొత్తం ఓపెన్ అయితే ఉంది. సర్లే దీని మీద దాసుకోవచ్చు అని నేనైతే వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇక్కడ నేను వెనకకి తిరగంగానే అయితే ఆడ అవుపడ్డాడు. కథం మన అయితే లేపేసేసాడు. ఇక్కడ AWM తోటి అయితే లేపేసాడు. బ్రో మిస్ అయిపోయింది బ్రో, కొంచెం అయితే మిస్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అయితే కంప్లీట్ చేద్దాం. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి.